ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగులు పడుతుండడం సంతోషంగా ఉందన్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు. గతంలో చట్టబద్ధత లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డామని, పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు చట్టబద్ధత రావడం ద్వారా తమకు ఒక భరోసా లభించినట్లు అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత రావడంతో రెండో విడత ల్యాండ్ పోలింగ్కు ఇచ్చే రైతులు కూడా ముందుకు వస్తారని పేర్కొన్నారు. ధైర్యంగా అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని రైతులు అంటున్నారు. జగన్ వల్ల ఎంతో నష్టపోయామని, ఇప్పటికైనా అమరావతికి చట్టబద్ధత రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజధానిగా అమరావతికి సంబంధించిన చట్టబద్ధత అంశంలో రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్రాన్ని పంపించడం, కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత రాబోతుంది. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజధాని మార్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేపు తీర్మానం అయితే చేయబోతుంది. దీనిపైన రాజధానిలో రైతులు ఏమనుకుంటున్నారు? భూములు ఇచ్చి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ రాజధానికి చట్టబద్ధత లేకపోవడంతో రైతుల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఘట్టం నెరవేరబోతున్న నేపథ్యంలో రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మాట్లాడదాం. మందడం గ్రామంలో ఉన్నాము, రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, 2014లో మీరు భూములు ఇచ్చారు. 2019 నుంచి 24 మధ్యలో మీరు చాలా పోరాటాలు చేశారు. రాజధాని మార్పు, 3 రాజధానులు, రకరకాల నిర్ణయాలు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు రాజధాని చట్టబద్ధత రేపు అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. ఏం చెప్తారు? చాలా సంతోషకరంగా ఉంది. రాజధాని అమరావతి రాజధానిగా చట్టం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రధానమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి గారే 2014లో 15లో వచ్చి దసరా పండుగ రోజు ఇక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత 24లో వచ్చి మే 5వ తారీఖు, మే 4వ తారీఖు శంకుస్థాపన మళ్ళీ వచ్చి ఇదే అమరావతిని తిరిగి ప్రారంభించారు. చాలా సంతోషకరమైన విషయం. ఇది అమరావతి రాజధాని అనేది ఒక ఈ 29 గ్రామాల వాళ్ళది కాదు, ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరిది కూడా ఈ అమరావతి కూడా అందరిది రాజధాని అనేది పద్దాకు మార్చుకుంటా పోతే, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటా పోతే అది స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు, అది మార్చేది స్థిరమైనటువంటి నాయకత్వం కాదు. ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు ఇక్కడ రైతులు కూడా ఇక్కడ రాజధాని పెట్టండి, మేము భూములు ఇస్తామని అడగలేదు. వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి అక్కడ పరిపాలించడానికి సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండబట్టి ఇక్కడికి వచ్చి అడగటం జరిగింది. దాని మీదే భూములు ఇచ్చారు. ఈ చట్టబద్ధత చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, మంచి విషయం కూడా. చీటికి మాటికి రాజధానులు మార్చడం, ముఖ్యమంత్రి నిర్ణయానికల్లా మా రాజధానులు మార్చడం అనేది అది పద్ధతి అయిన పని కాదు. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. రాజధాని మాత్రం ఈ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా భూములు కూడా రాజధాని చట్టబద్ధతను చేస్తే ఖచ్చితంగా 2500 ఎకరం ఎంత దిగుబడి ఉంది, ఆ 2500 కూడా ఇయటానికి వాళ్ళు కూడా సుమంగా ఇస్తామనేది చెప్తున్నారు. మాకైతే చెప్పలేదు కానీ అంటున్నారు, చట్టం చేస్తే ఇస్తామనేది అంటున్నారు. అది చేయటం వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అంటే 2014 ఇచ్చిన మొదటి దశ రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. చట్టబద్ధత రాకపోతే భవిష్యత్తులో మా పరిస్థితి మీరు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఈ ఆందోళన అంతా పోయే అవకాశం ఉందంటారా? గ్యారంటీ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అహ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేశాడు. వచ్చి 14లో అసెంబ్లీ తీర్మానం పెట్టినప్పుడు ఏమన్నా అమరావతిలో రాజధాని ఉండటం నాకు ఇష్టమేను, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. మళ్ళీ 19లో వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఇట్లాంటి తలకాయ రెప్పులు లేకుండా పోతాయి అనేది మేము అనుకుంటున్నాము. సంతోషంగా ఉంది చాలా. మీరేం చెప్తారు రాజేంద్ర గారు? అంటే మీరు భూములకు ఒక భరోసా ఇప్పుడు లభించింది అనుకుంటున్నారు. ఎందుకంటే 2019లో 3 రాజధానులు కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత మీరు దాదాపు ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానం కూడా చేయబోతుంది. ఒక నెల రోజుల్లో పూర్తి చట్టబద్ధత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందా నుంచి కూడా మాకు కొద్దిగా అనుమానాలు అంటూ ఉండేవి. అంటే గతంలో మోడీ గారు కొన్ని వాగ్దానాలు తప్పుకోవడం జరిగింది. అప్పుడు బాబు గారు కూడా ఎదురు తిరిగాడు ఆయనకి. తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు లైన్లోకి. కాబట్టి మోడీ గారు స్వయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపంటాం నిజంగా ఆయన రేపు ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్లోనూ పార్లమెంట్లో సమావేశాల్లో పెట్టి దీన్ని చట్టబద్ధత చేస్తే చాలా మాకు సగం అండ రైతులకు వచ్చినట్లే వాళ్ళ అది పద్మ గ్రామాలలో కూడా చట్టబద్ధత చేస్తే ఇస్తామన్నారు. అలా చట్టబద్ధత చేస్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఈ చట్టబద్ధత దానివల్ల ఏ ప్రభుత్వం మారినా కూడా రేపు రాజధాని మార్చే ఉండదు. కాబట్టి పార్లమెంట్లో చట్టం చేస్తే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, మా కోరిక నెరవేరబోతుంది. మా రైతులు చాలా సంతోషంగా ఉన్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు. సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు చట్టబద్ధత రాబోతుంది, మీ భూములకి వాటన్నిటి కూడా రక్షణ రాబోతుంది, మీ భవిష్యత్తుకి రక్షణ రాబోతుంది అని చెప్తారు. మిగతా 7 ఊళ్ళు కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి 20,000 ఎకరం వాళ్ళు కూడా ఇస్తానికి ముందుకు వస్తారు, మొత్తం ఇస్తారు. మొత్తం సస్యశ్యామలుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని. పరిశ్రమలు రావడానికి కూడా కొంత భయపడ్డారు. ఆ మధ్యలో చట్టబద్ధత రాకపోతే మళ్ళీ అమరావతి మారితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పరిశ్రమలు కూడా అమరావతి చూసే అవకాశం ఉంటుందంటారా? పరిశ్రమలు అన్నీ వచ్చినాయి. మొన్న పాపం జగన్ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయినాయి. పోలవరం డ్యామ్ ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది.
3 రాజధానులు ముక్కలాట ఆడారు. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత చేస్తే మా పిల్లలు మా భవిష్యత్తుకి మా గ్యారంటీ అనేది ఒక నమ్మకం వచ్చి ఆ కొనేవాళ్ళైనా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టాలన్నా ఏది చేయాలన్నా ఒక చట్టబద్ధత ఉంది. కాబట్టి వచ్చి ఫైనాన్స్కి అందరూ వ్యాపారాలు కాలేజీలు ఏదైనా పెడతారు ఇక్కడ. ఇంతకుముందు రావడానికి దడిశారు. మళ్ళీ రేపు ఆడొచ్చి మళ్ళీ ఏం చేస్తాడో అని భయం మీద ఎవరు రాలేక ఇబ్బంది పడి ఎవరి కాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు చట్టబద్ధత చేస్తే అందరూ వచ్చి ఇక్కడ చక్కగా డెవలప్ చేస్తారనేది మేము బాగా కోరుకుంటున్నాం. ఇది రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చట్టబద్ధత రావడం ద్వారా రైతులకు ఒక భరోసా కలుగుతుంది. ఎందుకంటే రాజధానికి ఎక్కడికి వెళ్ళదు, ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా అమరావతి రాజధానిగా ఉంటుంది, కార్యకలాపాలను ఇక్కడి నుంచి సాగుతాయని రైతులందరూ చెప్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇప్పటికే 7 గ్రామాల్లో భూములు తీసుకున్నారు. ఆ రైతులు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఉంటుందని ఒక గ్యారంటీగా ఖచ్చితంగా లభిస్తే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు తీర్మానం చేయబోతున్న నేపథ్యంలో ఆ రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండోది పరిశ్రమలు కానీ కొన్ని విద్యా సంస్థలు కానీ కొంత భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో చట్టబద్ధత రాబోతున్న నేపథ్యంలో ఇక పరిశ్రమలు కూడా చాలా పెద్ద ఎత్తున అమరావతికి రాబోతున్నాయని రైతులందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి చట్టబద్ధ అంశంలో కీలక అడుగు పడింది. రేపు 11 గంటలకి అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టి రేపే కేంద్రం పంపుతారు. కేంద్రం క్యాబినెట్లు దీన్ని ప్రవేశపెట్టి ఏప్రిల్ 2 లేదా 3 తారీఖుల్లో పార్లమెంటు సమావేశాలు ఈ బిల్లు పాస్ చేసి పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా ఈ ప్రాంతం ఉండబోతుందని స్పష్టంగా చెప్పవచ్చు. కెమెరా సురేంద్రతో రాజేష్ బిగ్ టీవీ అమరావతి.